నమస్తే అండి. నేను ప్రీవియస్ వీడియోలో పాపనాశనంది ఎలా ఉంటుంది, పైన కూడా ఎలా ఉంది అని చూపించాను కదా. సో ఈ వీడియోలో నాకు జరిగినటువంటి పెద్ద షాక్ లాంటిది మీకు చూపిస్తాను. షాక్ అని చెప్పను, అది ఏంటి అనేటటువంటి చూపిస్తాను. మెయిన్గా మా వారు రాకపోవడం, నేను సింగిల్గా ఉండడం, ఈ షాపింగ్ అంతా పిల్లలకి కనిపించేసరికి నాకు చుక్కలు చూపించారు అంతే. అంతకుమించి పెద్దగా ఏం కాదు. సో ఇంత షాపింగ్ కనిపించి వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేసుకుంటూ ఆ కొన్న వాటిని నేను ఎందులో పెట్టాలో తెలియక నేనేం బ్యాగ్ పౌచ్ లాంటివి తెచ్చుకోలేదు. ఇక్కడ ముందైతే ఫస్ట్ వీళ్ళకి గాజులు లాంటివి కొనేసాను. సో ఫస్ట్ గాజులు కొన్నాను. ఆ గాజులు ఎవరికి ఇవ్వదు, ఇదే పట్టుకుంటుంది, గాయత్రియే పట్టుకుంటుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళాక ఫుడ్ది ఏదో కనిపించింది, ఏమంటారు స్వీట్ కార్న్ తీసుకున్నాము, ఒక జాంకాయ కొనుక్కున్నాము, అలాంటివి ఫ్రూట్స్ లాంటివి కొన్నాను. అవన్నీ కూడా పట్టుకొని నేను దాన్ని చెయ్యి పట్టుకోవాలంటే నాకు అవ్వలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇయర్ టాప్స్ ఏవో బాగున్నాయని చెప్పి అవి కొన్నాను. ముందుకెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కున్నాము, ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాము. ఇలా కొనుక్కుంటూ మా గాయత్రిని పట్టుకోకపోవడం వల్ల, అడ్డదిడ్డంగా నడవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. దెబ్బలు కూడా పడ్డాయి. ఆ రోజు గట్టిగా కొట్టాను అనమాట, చాలా గట్టిగా పడింది. మా వారిని కూడా తిట్టుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంకొకరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే చూసిందల్లా అడుగుతారు. అడిగినప్పుడు కొన్నాక వాళ్ళని పట్టుకునేటటువంటి ఇంతమంది జనారణ్యంలో ఉండేటప్పుడు, అంటే ఎక్కువ జనాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని పట్టుకోవడానికి అయితే మనిషి పక్కన ఉండాలి. ఇద్దరిని మేనేజ్ చేస్తూ నడవడానికి వాళ్ళిద్దరూ పట్టుకొని నడిచే అంత వాళ్ళకి తెలియదు. అండ్ గాయత్రి కొంచెం ఎవరు చెప్పినా చిన్నపిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. అది ఎవరు చెప్పినా వినేటటువంటి రకం కాదు. దానికి ఏదో కావాలని అడుగుతుంది, అక్కడి నుంచి పేచీ పెడుతుంది. నేను ఇవన్నీ పట్టుకొని, అంటే నా చేతిలో ఉండేటటువంటి చిన్న చిన్న వస్తువులు అవి పట్టుకొని దాన్ని హ్యాండిల్ చేయడం అంటే నాకు కొంచెం కష్టమైంది. ఇలా ఇబ్బంది పడుతూ ఫైనల్గా మా కారు కనిపించేసరికి మాకు 3 చెరువులు నీళ్ళు తాగేసామండి. పిల్లలతో ఉండేటప్పుడు ఈ చిన్న చిన్న కామనే, ఇందులో మీరు వింతే ఉంది, ఇలాంటివి ఎందుకు చెప్తున్నారు అంటారు. పిల్లలతో ఉండేటప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన వస్తువులు కనిపించినప్పుడు, ఎదురుగుండా ఇష్టపడినటువంటి ఉండేటప్పుడు అవి కొనమని పీచి పెడతారు. మనం కొనాలని ఉన్నా సరే కొనలేనటువంటి స్టేజ్లో మన చేతులు, లేదంటే బ్యాగ్ లాంటిది ఏదైనా పట్టుకొనన్నా వెళ్ళాలి. నేనైతే అవి ఏమీ పట్టుకొని వెళ్ళలేదు. నేను వెళ్ళింది మైథిలికి ఒక స్పీడ్ డ్రెస్ కూడా పట్టుకోకుండా వెళ్ళాను. ఇక్కడ చాలా రకాల బొమ్మలు, చెక్క బొమ్మలు, తర్వాత మన చిన్న చిన్న స్టీల్ సామాన్లు, వాళ్ళకి ఇంట్లో పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత కనిపించడంతో ఇంకా ఇది కావాలి అది కావాలంటారు. ఇవన్నీ బొమ్మలేనమాట, అదే చిన్న చిన్న గిన్నెల లాంటివి. అవి ఎన్ని ఉన్నాయో నేను మైథిలివి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. ఇంకా కనిపించాయి. తర్వాత ఇదేంటి మన రబ్బర్ టైప్లోనే ఉంటుంది, దాన్ని బాల్స్ అంటారు వీళ్ళైతే. ఏదో పెడుతుంది మైత్రి, ఏదో హ్యాండ్ బ్యాగ్ అడిగింది, ఆ హ్యాండ్ బ్యాగ్ కావాలని పెట్టింది. సో బ్యాంగిల్స్ కొన్నాను, అయినప్పటికీ ఇంకా ఏదో చూసి ఇంకేదో కావాలంటుంది. మా చిన్నదైతే షాప్ దగ్గర ఆగిపోతుంది, కొంటావా కొనవా అని చెప్పేసి. ఈ టైప్ ఆఫ్ సినారియోలోని ఇంకొకరు ఉంటే వాళ్ళని డీవియేట్ చేయడానికి, అంటే ఎత్తుకొనైనా ఫాస్ట్గా మేము నడవడానికి ముందుకు వెళ్ళిపోతాం. ఫుడ్ సెక్షన్ వచ్చిన తర్వాత ఫుడ్ దగ్గర ఆగిపోతుంది, మెయిన్గా ఐస్ క్రీమ్ దగ్గరే ఆగిపోతుంది, దాన్ని అక్కడ పట్టుకోవాలి. చాలా మైథిలి కొంతవరకు పేచీ తగ్గినప్పటికీ గాయత్రితోటి నాకు అడ్డదిడ్డంగా నడుస్తుంది. రోడ్డు మీద నడిచేటప్పుడు దాన్ని నడవి అని మేము పట్టుకోకూడదు, చేయి పట్టుకోకూడదు. అడ్డదిడ్డంగా లైక్ స్ట్రైట్గా రోడ్డు మీద నడవదు, ఏ పక్కకు వెళ్ళిపోతుందో తెలియదు. దాన్ని ఎత్తుకొని నడవడానికి నాకు ఫీజిబిలిటీ లేదు. నాకు ఆ చేతిలో అవన్నీ ఉండడం వల్ల నేను దాన్ని ఎత్తుకోలేను, చేయి పట్టుకోలేమదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకైతే అదొక పెద్ద టాస్క్ లాగే అనిపించింది. సో దీన్ని మీరైతే ఇంకేమైనా చెయ్యొచ్చా అనేది చెప్పగలిగితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేము రిటర్న్ అయిపోతున్నాము, ఇదంతా కూడా రిటర్న్ రోడ్డు, నేను మీకు చూపించేదంతా కూడాను. సో ఇలా ఇంకా కిందకి మేము వచ్చేసరికి 3 ఎంతో అయింది ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము. నేను ఇక్కడ నుంచి వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు, కంప్లీట్ ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. నెల్లూరు దగ్గర ఒక హాల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం, కానీ ఇంకా నేను ఇంకెక్కడ ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకా నేను ఇంటికి వచ్చేస్తాం అనమాట. నైట్ ఆ రోజు ఎంత అయింది, మేము ఇంటికి వచ్చేసరికి లైక్ 2:30 ఎంతో అయ్యింది, 2 ఎంతో అయ్యింది, 1 to 2 మధ్యలో అయ్యింది. సో ఇలా ఉండింది మా ట్రిప్. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, అనుకున్న దానికి మించి అయ్యింది కనుక హ్యాపీస్.
సో మరి వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ అయిన సజెషన్స్ ఇవన్నీ కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో ఇస్తే నాకు తెలియనివి ఏవైనా ఉంటే నేను మీ ద్వారా నేర్చుకున్నదాన్ని అవుతాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ.